హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి టాటా టియాగో 2026లో లాంచ్ చేసినటువంటి ఫేస్ లిఫ్ట్ ఈవీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీరు కనుక బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి హ్యాచ్ బ్యాగ్ ఈవీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది మీకు పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వీడియోలోకి వెళ్ళక ముందే చెప్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే 6.99 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ నుంచి ఈ వెహికల్ అయితే మీకు స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. అండ్ దీంట్లో మీకు 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 19 kW ఒకటి, అలాగే మనకి 24 kW ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 19 kW వచ్చేటప్పటికి వీళ్ళు చెప్తుంది 226 km రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ రియల్ టైంలో మీకు కొంత చేంజ్ అయితే ఉంటుంది. అదే మీరు 24 kW కనుక తీసుకున్నట్లయితే 285 km రేంజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు అనమాట. బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి కంప్లీట్గా చేంజ్ అయితే ఉంటుంది. ఇంకా ఇది వచ్చేటప్పటికి మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు 360 degrees కెమెరాస్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు 12.5 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. మనం దీని ఛార్జింగ్ విషయానికి వస్తే దీని ఛార్జింగ్ వచ్చేటప్పటికి మీకు 20 నుంచి 80% కంప్లీట్ అవ్వడానికి జస్ట్ 18 minutes 100 km రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే సో ఇప్పుడు మనము ఒక కాఫీ తాగి బయటకు వచ్చేలోపు మనకి అంత ఛార్జింగ్ అయితే ఎక్కేస్తూ ఉంటుంది. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయింది. ఇంకా రాబోయే కాలంలో మనకి ఆల్రెడీ పెట్రోల్ ప్రైసెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఈ మధ్య కార్లు మనం టాటా నుంచి చూసుకున్నట్లయితే ఈ స్పెసిఫికేషన్ మనకి పక్కా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు బ్యాచ్ సిస్టంలో కూడా ఈ వెహికల్ అయితే మీకు అవైలబుల్లోకి వచ్చిందనమాట. 4.66 lakhs ఐ థింక్ 60 lakhs ఏమో అవైలబుల్ అయితే ఉంది. సో మీరు కనుక ఈ బ్యాచ్ సిస్టంలో దీన్ని తీసుకోవాలి అనుకుంటే వెహికల్ మాత్రం తీసుకోవచ్చు, బ్యాటరీని రెంట్కి అయితే తీసుకోవచ్చు. సో ఈ పద్ధతిలో మీరు ఒకవేళ తీసుకున్నారు అనుకుంటే పర్ కిలోమీటర్కి ₹2.60 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు కావాలంటే తక్కువ బడ్జెట్లో మీరు ఆ ఆప్షన్ కూడా అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. ఇలా లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కంప్లీట్గా వెహికల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనము ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో చూడండి మీకు లక్స్ బీమ్ హెడ్ లైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లుక్స్ అనేది ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి కంప్లీట్గా చేంజ్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు హ్యూజ్ టాటా లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. పర్టికులర్గా వీళ్ళు ఈవీలో తీసుకొచ్చిన కలర్స్ అయితే మాత్రం నా ఫేవరెట్ అని చెప్పాలి. మిగతా వాటితో కంపేర్ చేస్తే అంటే పెట్రోల్ సిఎన్జీతో కంపేర్ చేస్తే మాత్రం ఈవీలో కలర్స్ అయితే మాత్రం ఆసమ్ ఉన్నాయి. దీంట్లో ఇంకా మీకు లైట్ గ్రీన్ కలర్ లాగా ఒకటి వస్తూ ఉంటుంది, అదైతే మాత్రం ఆసంగా ఉంటుంది. బట్ నాకు ఆ కలర్ దొరకలేదు. మీరు ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కెమెరా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చెప్పే కదా మీకు ఇది 360 degrees కెమెరాస్ అయితే వస్తుందన్నమాట. ఇక మీకు ఇక్కడ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న గ్రిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఎయిర్ వెంటిలేషన్ కోసం అనమాట. అంటే మనకి చల్లగాలి లోపలికి వెళ్ళి ఈ బ్యాటరీ ప్యాక్ అవన్నీ కూడా మీకు మోటార్ కానీ ఇవన్నీ చల్లబడడం కోసం ఈ వెంటిలేషన్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు టోయింగ్ హుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా మీకు ఇక్కడ లైట్స్ రావాలి, అవి కంప్లీట్ బ్లాక్ అనమాట. ఇక్కడైతే మీకు ప్రజెంట్ అయితే ఏం లేదు, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక మనం సైడ్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే మీకు సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ మీకు క్రోమ్ ఎలిమెంట్స్ అయితే నీట్గా హైలైట్ అయ్యి అయితే కనిపిస్తున్నాయి. డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు. దీనివల్ల మనకి లుక్ అనేది చాలా వరకు ఎన్హాన్స్ అయితే అయింది. ఇది కూడా మనకి ట్రెడిషనల్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. నేనైతే పర్టికులర్గా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్కి అంత ప్రిఫర్ అయితే చేయను, బట్ ఈ ట్రెడిషనల్ హ్యాండిల్ డోర్స్ మాత్రం అసలు ఆసమ్ అయితే ఉంటాయి. అండ్ ఇది మాత్రం ఆసమ్ అని చెప్పాలి. మీకు దాంతోపాటు రిక్వెస్ట్ సెన్సార్ కూడా మనకి డ్రైవర్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇది ఈవీ కార్ కాబట్టి మీకు ఇక్కడ టాటా ఈవీ అని అయితే రాస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టాటా.ఈవీ అని అయితే రాస్తుంది అనమాట. అండ్ ఈ టాటా కార్ ఈవీలు అన్నిటి కూడా మీకు ఇదే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు బ్యూటిఫుల్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది, చూసారా? సో ఆర్చ్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ బీడింగ్ వరకు. ఇది జనరల్గా ఇలా కంటిన్యూ అయితే మాత్రం మళ్ళీ మనకి ప్రాబ్లం అయి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా డ్యామేజ్ అయిందంటే దీన్ని మార్చడానికి మనకి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. కాకపోతే ఇది ఒక్కదానికి ఇవ్వడం వల్ల సింపుల్గా ఎప్పుడైనా డ్యామేజ్ అయినా సరే మనం ఈజీగా మార్చుకోవచ్చు. దాంతోపాటు మనకి లుక్ అనేది ఎన్హాన్స్ అయితే అయిందనమాట. కలర్ వేరియంట్ని బట్టి మీకు ఇది చాలా కంప్లీట్గా డిజైన్ అయితే చేంజ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ ఏదైతే టైర్ చూస్తున్నారో ఈ టైర్ వచ్చేటప్పటికి అపోలో టైర్ 175/65 R14 ఇంచెస్కి సంబంధించిన వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అదే కనుక పెట్రోల్ వెహికల్ అవి కనుక తీసుకున్నట్లయితే మీకు దాంట్లో వచ్చేటప్పటికి 15 ఇంచెస్కి సంబంధించిన వీల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీంట్లో మాత్రం మీకు 14 inches వీల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుందన్నమాట. బాడీ పరంగా స్ట్రక్చర్ పరంగా మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఫిజికల్గా పెద్దగా అయితే కనిపించవు, కానీ బట్ అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈవీ అంటూ మనకి కొంత తెలియాలి కదా. సో ఆ రోడ్ ప్రెజెన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడగానే వెహికల్ ఇది ఈవీ వెహికల్ పర్టికులర్గా అయితే తెలుస్తూ ఉంటుంది. బట్ మీరు పర్టికులర్గా ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మాత్రం నాకైతే ఒక నెక్సాన్ ఈవీ వెహికల్ చూస్తున్న ఆ లైట్ ఫీల్ అయితే వచ్చింది ఫ్రంట్ సైడ్ నుంచి మాత్రం.
సైడ్ ఓఆర్విఎమ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇండికేటర్ లైట్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట స్ట్రిప్. దాని కిందనే మీకు 360 డిగ్రీకి సంబంధించిన కెమెరా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు పిల్లర్స్ అయితే చూడవచ్చు, మీకు బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. డిజైన్ పరంగా మాత్రం చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నాయి అండ్ డ్యూయల్ టోన్లో అయితే కనిపిస్తుంది. సో ఇది నాకు బాగా అనిపించింది. మీరు పైన రూఫ్ కూడా చూడొచ్చు, ఇది నాన్ ఫంక్షనల్ అనమాట. సో ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో రూఫ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు దీన్ని ఇట్లా ఎన్హాన్స్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా. ఇది ఎన్హాన్స్ చేయడం వల్ల కార్ లుక్ కంప్లీట్గా అయితే చేంజ్ అయిపోయింది. అదే మనకి కరెక్ట్గా ఇక్కడ వరకు ఆపేశారనుకోండి, ఈ పిల్లర్ వరకు చూడడానికి అప్పుడు వేరేలా ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం చూడడానికి లుక్ అయితే చాలా వరకు ఎన్హాన్స్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ లుక్ వచ్చేటప్పటికి మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. టాప్లో వచ్చేటప్పటికి మీకు షార్క్ ఫిన్ యాంటీనా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టాప్ మౌంటెడ్ లైట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డీఫాగర్స్ ఒక కొత్త డిజైన్లో అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ప్రీవియస్గా మనం చూసిన టాటాలో కానీ మిగతా కార్స్లో చూస్తూ ఉంటాం కదా, వాటితో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. మీరు గెస్ చేశారో లేదో, కరెక్ట్గా మనకి ఏదైతే ఈ డీఫాగర్స్ ఉంటాయో, డీఫాగర్స్ మనకి క్లీన్ చేసేటప్పుడు వైపర్స్ ఇది మొత్తం కూడా క్లీన్ చేయవు, ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఇలా క్లీన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే అనవసరమైన విధంగా ఇది మొత్తం కూడా కట్ చేయడం జరిగింది. ఏదైతే మనకు అవసరమో దాని వరకు అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో చాలా బాగుంది. పర్టికులర్గా నాకు ఈ డిజైన్ అయితే మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే టైల్ లైట్ అయితే ఏదైతే ఉందో, ఈ టైల్ లైట్ మొత్తం కనెక్టెడ్ స్ట్రిప్లా అనిపిస్తుంటుంది. కాకపోతే ఇది కనెక్టెడ్ లైట్ అయితే కాదు, బట్ అలా మనకి డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ పరంగా మాత్రం చాలా మంచిగా డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మిడిల్లో మీకు టాటా హ్యూజ్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం దానికంటే కొంచెం కిందకు వచ్చామంటే ఇక్కడ మనకి tiago.ev అనేసి ఒక లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. విజిబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంది, మరీ పెద్దదిగా లేకుండా అలాగే మరీ చిన్నదిగా కూడా లేకుండా. అలాగే మీరు డౌన్కి వచ్చేసామంటే ఇక్కడ మనకి కెమెరా అయితే కనిపిస్తుంది, రేర్ కెమెరా. ఎందుకంటే చెప్పే కదా ఇది మీకు 360 డిగ్రీస్ కెమెరా ఆప్షన్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని. సో అందుకే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు మీరు ఇక్కడ సైడ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు 2 సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి, చూసారా? సో 2 సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లీస్ట్ ఒక 4 ఇచ్చుంటే బాగుండేది అనిపించింది, కానీ 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మోర్ దెన్ ఎనఫ్. నేను డ్రైవ్ చేసాను కదా, ఆల్మోస్ట్ నేను ఇప్పుడు బెంగళూరు నుంచి ప్రజెంట్ నేను నంది హిల్స్ దగ్గర ఉన్నాను అనమాట. సో మాకు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇప్పుడు నంది హిల్స్ అనమాట, ఇటు సైడ్ ఆపోజిట్లో ఉండేది. సో అంత దూరం నేను డ్రైవ్ చేశాను అండ్ మార్నింగ్ నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాను కాబట్టి నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు. అండ్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని రిఫ్లెక్టర్స్ బోత్ సైడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక మనము బ్యాక్ సైడ్ ఒకసారి బూట్ అయితే ఓపెన్ చేద్దాము. సో బూట్ ఓపెన్ చేసి అసలు బూట్ స్పేస్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాము. ఇక్కడ మనకి హైడ్రాలిక్ అయితే కనిపిస్తుంది. అలాగే మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పార్సిల్ ట్రే అయితే కనిపిస్తుంది. మనకి ఏదైతే సిఆర్ఆలో మనము పార్సిల్ ట్రే లోపలికి పెట్టుకునేలా చూసామో అలా కనుక ఇచ్చుంటే బాగుండేది. అదొక ఇంజనీరింగ్ మార్వెల్ అనమాట సిఆర్ఆలో. బట్ కారు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ అదొక ఇంజనీరింగ్ మార్వెల్, అలా ఇచ్చుంటే మాత్రం బాగుండేది. కాకపోతే ఇక్కడ మీకు పార్సల్ ట్రే అయితే ఉంటుంది. మీరు కావాలంటే బయటికి తీసేసుకోవచ్చు, లేదంటే దాన్ని అలాగే అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైతే స్పేస్ చూస్తున్నారు, ఈ బూట్ స్పేస్ మీకు 242 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అంతేకాదు మీకు బోత్ సైడ్స్, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బోత్ సైడ్స్ 3 kgకి సంబంధించినటువంటి హుక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ హుక్ని యూజ్ చేసుకొని మీరు ఏదన్నా క్యారీ బ్యాగ్స్ క్యారీ చేయాలంటే ఇక్కడ నుంచి అయితే క్యారీ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు మనం ఇట్లా ఒక్కసారి డౌన్కి అయితే వెళ్ళిపోదాం. డౌన్కి వెళ్ళిపోయి మనకి ఇంకేమైనా ప్రొవైడ్ చేశారా? స్పేర్ వీల్ అయితే లేదు. సో స్పేర్ వీల్ అయితే లేదు. కింద మనకి బ్యాటరీ ప్యాకేజ్ అయితే ఉంది. సో మొత్తం మీద మనకి దీంట్లో స్పేర్ వీల్ అయితే మిస్ చేశారనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇది డోర్ కూడా మనకి మాన్యువల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఒక్కసారి లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళిపోయి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇంతవరకు మనము అవుట్ మాత్రమే చూసాము. అండ్ ఇంకోటి చెప్పాలి మీకు, ఏదైతే మొత్తం బిల్ క్వాలిటీ ఉందో సూపర్ స్ట్రెంథనింగ్ అనమాట. వీళ్ళు పోల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మనకి టియాగో కారు ఉందో ఆ టియాగో కారు క్రాష్ టెస్ట్ కూడా చేశారు. ఇంతకుముందు మనకి 4 స్టార్ రేటింగ్తో వచ్చేది కదా, ఇప్పుడు మనకి 5 స్టార్ రేటింగ్ అయితే అచీవ్ చేసింది అనమాట. దాంతోపాటు 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి అసలు అవసరం అని చెప్పాలి. 360 డిగ్రీస్ కెమెరాస్ కానివ్వండి, అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, 5 స్టార్ రేటింగ్ కానీ, ఇవన్నీ కూడా హ్యాచ్ బ్యాగ్ సెగ్మెంట్లో ఒక బెంచ్ మార్క్ని అయితే క్రియేట్ చేస్తాయి. ఇంకా చెప్పాలంటే మీరు 25 lakhs 30 lakhs పెట్టినప్పటికి కూడా ఈ ఫీచర్స్ కొన్ని కార్స్లో అయితే ఆఫర్ చేయట్లేదు. మనం ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనం డోర్ హ్యాండిల్ కనుక చూసుకున్నట్లయితే క్రోమ్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకి రిక్వెస్టింగ్ సెన్సార్ అయితే కనిపిస్తుంది డ్రైవర్ సైడ్. ఒక్కసారి మనము ఓపెన్ అయితే చేద్దాము. సో ఓపెన్ కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు సైడ్ ఏదైతే మీకు డోర్ ఉందో ఈ డోర్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే కొన్ని ఇక్కడ మీరు టచెస్ అయితే చూడొచ్చు. హార్డ్ టచెస్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు క్లాత్ సాఫ్ట్ టచ్ అయితే కనిపిస్తుంది అనమాట. కొన్ని డీటెయిలింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ డీటెయిలింగ్స్ ఒక షార్ట్ చేసి పెడతాను నేను, చూడండి అసలు అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మనకు ఒక ఉడత తింటున్నట్టు లేదా తాగుతున్నట్టు ఉందన్నమాట. ఏదో స్ప్రైట్ థమ్స్అప్ ఏదో కూల్ డ్రింక్ తాగుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ డీటెయిలింగ్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక క్యాప్
క్యాప్సిల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇది పాపప్ క్యాప్సిల్ బటన్స్ లాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. డిజైన్ పరంగా మాత్రం ఆసమ్ ఉంది. మీరు డోర్ లాక్కున్నప్పుడు కూడా మీకు ఫ్లోటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది, ఇట్లా మీరు వెంటనే లాగేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకోటి చెప్తున్నాను, నేను చాలా వీడియోస్లో అయితే చూసాను ఇక్కడ అంతా గ్యాప్స్ వచ్చాయి ఇట్లా అంటే వచ్చేస్తుంది అని చాలామంది చెప్తున్నారు కదా. బట్ ఒక్కసారి చూడండి, ఇదిగో చూడండి, నేను ఇట్లా అంటున్నాను వస్తుందేమో, రావట్లేదు. కానీ ఏంటి అని అంటే ఒక్కొక్కసారి మనకి ఇచ్చే కారుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా లాగుండడం అయి ఉండొచ్చు, కొంత ఆ డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటుంది. అది పర్టికులర్గా అన్ని కార్లకు వస్తుందని ఏం రూల్ లేదు, కొన్ని కార్లకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనము కారు బయటికి రాకముందే ఆ కారుని జడ్జ్ చేయడం అయితే కరెక్ట్ అయితే కాదు. అండ్ ప్రతి కారులో ఏదో ఒక పొరపాటు అయితే ఉంటుంది, దాన్ని నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. బట్ కారు డ్రైవ్ చేయకుండా, కారు ఇంకా బయటికి రాకుండా దాన్ని చంపేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఓఆర్వీఎంస్కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అడ్జస్ట్మెంట్స్ మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ బాటిల్ హోల్డర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా చిన్న బాటిల్స్ కానీ ఏమన్నా క్యారీ చేసుకోవాలనుకున్నా, లేదా మీరు అంబ్రెల్లాస్ ఏమన్నా క్యారీ చేసుకోవాలనుకున్నా దీని నుంచి అయితే క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సౌండ్ స్పీకర్ అయితే ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వీటి యొక్క ట్వేటర్స్ అయితే మీకు బోత్ సైడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా అయితే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది అని కనుక మాట్లాడుకున్నట్లయితే మీకు సైడ్ సపోర్ట్ అయితే బాగానే అనిపిస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీకు అండర్ థై సపోర్ట్ ఏదైతే ఉందో అంత మంచిగా అయితే నాకు అనిపించలేదు అనమాట. మనం సిఆర్ఓలో చూసాం కదా, మనకి ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ అట్లా ఇచ్చుంటే చాలా బాగుండేది. బట్ అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ అట్లీస్ట్ దీంట్లో అయినా సరే కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ థై సపోర్ట్లో కొంచెం నాకు ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇలాగే మీకు ఇక్కడ లెగ్ సైడ్ డెడ్ పెడల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సపోర్ట్ అంతా కూడా మీకు మాన్యువల్గానే ఉంటుంది. సో మాన్యువల్గా మీకు అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డ్యూయల్ టోన్ మీకు ఇంటీరియర్స్ అయితే మీకు చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ మీకు ఏదైతే స్టీరింగ్ అనిపిస్తుందో ఇది వచ్చేటప్పటికి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, సో ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే సో ఇట్లా మీకు టిల్ట్ అయితే అవుతుంది, కానీ టెలిస్కోప్ అయితే లేదనమాట. సో టెలిస్కోప్ అయితే మీకు రాదనమాట, ఓన్లీ టిల్ట్ మాత్రమే అవుతుంది. మీకు ఎలా కావాలంటే అలా మీరు టిల్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక మనము ఈ స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టీరింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. నేను ప్రీవియస్గా కొన్ని టాటా కార్స్, ఈ మధ్య కాలంలో వచ్చిన సిఆర్ఆ లాంటి కార్స్ డ్రైవ్ చేసినప్పుడు ఏవైతే మీకు ఈ కంట్రోల్స్ ఉన్నాయో, ఈ కంట్రోల్స్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కొంచెం పాపప్ అయ్యి రావడం వల్ల మనం ఇట్లా తిప్పుతున్నప్పుడు మనకి అది టచ్ అవుతూ ఉండేది, కొంచెం చిరాకు అనిపించేది, మనకు తెలియకుండా దాని మీద టచ్ అవుతూ ఉండేది. బట్ ఈసారి నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే కొంచెం డౌన్ సైడ్కి ఇచ్చారు, చాలా మంచిగా ఉంది. కాకపోతే నాకు ఇక్కడ ప్రాబ్లం ఏమనిపించింది అంటే, మనము ఏదైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు హార్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హార్న్ మనం కొంచెం హార్డ్గా అయితే ఇలా ప్రెస్ చేయాల్సి వస్తుంది. అదొక్కటి నాకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. ఇక స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మాత్రం కంట్రోల్స్ అయితే మీకు అన్నీ ఉన్నాయి. దీంట్లో వచ్చేటప్పటికి మీకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అదే మీరు కనుక సిఎన్జి ఆప్షన్స్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో మీకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయరనమాట. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మీరు ఏమన్నా సెలెక్ట్ చేసుకోవాలనుకున్న అవి కానివ్వండి, అలాగే బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా డైరెక్ట్గా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంతేకాదు మీరు కాల్ ఆన్ కానివ్వండి, ఆఫ్ కానివ్వండి, అంటే లిఫ్ట్ చేయడం కానీ, కట్ చేయడం కానీ, వాయిస్ అసిస్ట్ కానివ్వండి, సో అవన్నీ కూడా మీకు దీంట్లో కనిపిస్తున్నాయి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కానీ ఇవి మీకు ఓవరాల్గా అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఫస్ట్ మనము లోపలికి రాగానే నీట్గా అబ్జర్వ్ చేసే విషయం ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఈ డిస్ప్లే అని చెప్పాలి. ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి డిస్ప్లే అయితే సైజ్ పెరిగింది. 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. జనరల్గా మనం ఇంత ఎండలో ఏదైనా వెహికల్ టచ్ చేసినప్పుడు రెస్పాన్స్ చాలా స్లోగా ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం చాలా బాగుంది అనమాట. అండ్ మీకు వ్యూ కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను ఏసీ డ్రైవ్ చేస్తున్నప్పుడు కదా, మేము డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంత ఎండలో కూడా ఏసీ కూడా నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. కాకపోతే మీరు ఒకవేళ స్టాప్లో ఉండి, అంటే వెహికల్ కంప్లీట్గా స్టాప్ చేసి అప్పుడు మీరు ఏసీ వేస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు, కానీ రన్నింగ్ లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రెండు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు ఒక సాఫ్ట్ టచ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, క్లాత్ టైప్. ఇక్కడ వచ్చేటప్పుడు మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అనమాట. అండ్ మీకు ఇక్కడ ట్వేటర్స్ అయితే కనిపిస్తున్నాయి, బోత్ సైడ్స్ ట్వేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏదైతే ఏసీ వెంట్స్ ఉన్నాయో ఇవి మొత్తము మనకి ఫ్లోటింగ్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే మనకి 3D లాగా కొంచెం ముందుకు వచ్చినట్టు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇది ఓవరాల్ గా ఇంకా ఈ బోత్ సైడ్స్ మీకు ఈ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు తెలిసినవి, ఈ కంట్రోల్స్ అన్ని కూడా. అండ్ వైపర్ కంట్రోల్స్ కానీ, లైటింగ్ కంట్రోల్స్ మీకు రైట్ సైడ్ అయితే ఉంటాయి. అండ్ వైపర్ కంట్రోల్స్ మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి. ఇక్కడ నాకు అన్నిటికంటే ప్రీవియస్ తో కంపేర్ చేస్తే చాలా మంచిగా అనిపించింది ఏంటి అని అంటే, నేను పర్టికులర్ గా ఈ టచ్ స్క్రీన్ డిస్ప్లేస్ కి అంత పెద్ద ఫ్యాన్ అయితే కాదు, కానీ ఇక్కడ చూడండి మీకు కంప్లీట్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో టచ్ స్క్రీన్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా ఏసీ కంట్రోల్స్ ఆన్ చేసుకోవాలన్నా ప్రతిసారి డ్రైవ్ చేస్తూ ఇవి టచ్ అయిందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కసారి రెస్పాన్స్ కూడా మనకి చాలా లేట్ గా ఉండేది. బట్ ఈసారి మనకు ఆ ప్రాబ్లం అనేది ఏం లేదు. చాలా మంచిగా మనకు మొత్తం
టచ్ బటన్స్ లేకుండా కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, మాన్యువల్ కంట్రోల్స్. చాలా మంచిగా అనిపించింది. మీరు ఏసీ కూడా మాన్యువల్గా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు tiago.ev అని అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు కింద 2 ఛార్జింగ్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ఏ టైం మీరు 2 మొబైల్స్ ఛార్జింగ్ చేసుకునే విధంగా. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు ఈవీ వేరియంట్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దీన్ని చూసి చాలా మంది వైర్లెస్ ఛార్జింగ్ అనుకుంటున్నారు, కాకపోతే మీకు ఈ వేరియంట్ లో రావట్లేదు. మీకు దీంట్లో కనుక చూసుకున్నట్లయితే 65 వాట్స్ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. ప్రీవియస్ తో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయింది. అండ్ ఇంకా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే రోటరీ నాబ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు RNDS అని, అదే రేర్ కానీ, న్యూట్రల్ కానీ, డ్రైవింగ్ కానీ, అలాగే స్పోర్ట్స్ మోడ్ కానీ. సో ఇట్లా మీకు మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. సో వీటిని అయితే యూజ్ చేసుకుని మీరు డ్రైవింగ్ అయితే చేయొచ్చు. సో డ్రైవింగ్ చేసినప్పుడు మీకు నార్మల్ డ్రైవ్ మోడ్ లో పెట్టుకున్నప్పుడు రేంజ్ అనేది కొంచెం ఎక్కువ అయితే వస్తుంటుంది. ఎప్పుడైతే మీరు ఇంకా నాకు పవర్ ఎక్కువ కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు స్పోర్ట్స్ మోడ్ లో అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే స్పోర్ట్స్ మోడ్ లో పెట్టుకుని డ్రైవ్ చేయడం వల్ల మీకు రేంజ్ అయితే డ్రాప్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు మీకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అన్నీ ఉన్నాయి. మీకు స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, ప్రతి ఒక్కటి రేంజ్ అంతే. మీకు ఇంకెంత రేంజ్ ఉంది, ఎంత ఛార్జింగ్ ఉంది, ఎంత ఛార్జింగ్ తో మీరు ఎంత రేంజ్ వెళ్ళొచ్చు, ఇలా ప్రతి ఒక్కటి మీకు అన్ని కార్లు చూపించినట్టే చూపిస్తూ ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్రతి ఒక్కటినైతే మీకు ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. అలాగే మనము దానికంటే కొంచెం కిందకు వచ్చేసామంటే ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ 2 కప్ హోల్డర్స్ ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా కప్స్ పెట్టుకోవాలి, డ్రింక్స్ ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. దాంతోపాటు మీకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు హ్యాండ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీరు ఏదైనా పెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ హ్యాండ్ రెస్ట్ లో దీంట్లో ఏదైనా ఒక 10 రూపాయలవి మీకు బాటిల్స్, 20 రూపాయల బాటిల్స్ దొరుకుతూ ఉంటాయి కదా, థమ్స్అప్, స్ప్రైట్ బాటిల్స్, అలాంటివి మీరు పెట్టుకోవాలనుకుంటే మాత్రం పెట్టేసుకోవచ్చు. మంచిగానే ఉంది. కాకపోతే ప్రీవియస్ లో మనకి ఇది అసలు లేదు. కాకపోతే ఇప్పుడు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా దీన్ని తీసుకురావడం వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక మనము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విజిబిలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా మంచి విజిబిలిటీ అయితే ఉంది. బానెట్ అయితే కనపడదు, ఎందుకంటే ఇది హ్యాచ్ బ్యాక్ కాబట్టి బానెట్ అయితే కనపడదు. కానీ డ్రైవింగ్ విండ్షీల్డ్ యొక్క విజిబిలిటీ మాత్రం చాలా మంచిగా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మీకు సైడ్ విషయానికి వస్తే సైడ్ మీకు పట్టుకోవడానికి మీకు హ్యాండిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు మీకు ఇక్కడ ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి, సన్ షేడ్స్ కూడా, మీరు వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు రీడింగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవి మనకి ఓవరాల్ గా మనము ఫ్రంట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే, ఇక మనం రేర్ సైడ్ కనుక వచ్చినట్లయితే రేర్ సైడ్ వచ్చి మీకు సీటింగ్ కంఫర్ట్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. హెడ్ రూమ్ కూడా చూడొచ్చు. నా హైట్ వచ్చేటప్పటికి 5.7 అనమాట. సో దీనికి మీకు హెడ్ రూమ్ ఏ విధంగా ఉందో మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఒకవేళ మీరు కనుక 6 అబోవ్ కనుక ఉన్నారు అంటే 6.2 పైన కనుక ఉన్నారు అని అంటే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే కలిగే అవకాశం ఉంది. బికాజ్ ఎందుకంటే ఇది హ్యాచ్ బ్యాక్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. మీకు లెగ్ రూమ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉన్నాయి. మీరు ముగ్గురు ఆరామ్స్ అయితే కూర్చోవచ్చు. మీకు ఏదైతే హెడ్ రూమ్స్ ఇచ్చారో, ఈ హెడ్ రెస్ట్లు ఇచ్చారో, ఈ హెడ్ రెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫిక్స్డ్ అనమాట. మీకు ఎలాంటి మీరు చేంజెస్ చేసుకోవడానికి అయితే ఉండదు. మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ 2 కూడా ఫిక్స్డ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ నాకు థై సపోర్ట్ గురించి మాట్లాడితే మాత్రం, సో చెప్పాను కదా మీకు ఫ్రంట్లోనే అంత మంచిగా అయితే కనిపించలేదు. ఇక బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా అలాగే అయితే అనిపిస్తుంది. కాకపోతే ఫ్రంట్ సైడ్ మనం కూర్చున్నప్పుడు పట్టుకున్నట్టు కొంచెం మనకి ఆ బకెట్ సీట్స్ కనిపిస్తూ ఉంది అనమాట. ఆ కంఫర్ట్ అయితే మంచిగానే అనిపిస్తూ ఉంది. బట్ ఇక్కడ మాత్రం మనకి అంత కంఫర్ట్ అయితే అనిపించట్లేదు అనమాట. ముగ్గురు కూర్చోవాలనుకుంటే మాత్రం ఈజీగా కూర్చోవచ్చు. అండ్ అన్నిటికంటే మెయిన్ బ్యాక్ సైడ్ మనకి రేర్ ఏసీ విండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనము కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకున్నప్పటికి కూడా ఇవన్నీ కూడా మనకి మిస్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మనకి రేర్ ఏసీ విండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది ఈ ఈవీ టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ 2026 గురించి. మీరు కనుక ఒక మంచి బడ్జెట్లో సేఫెస్ట్ కార్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మీకు ఫిజికల్గా కొన్ని అప్గ్రేడ్స్ అయితే జరిగాయి అండ్ మీకు టెక్నికల్ పరంగా కూడా కొన్ని అప్గ్రేడ్స్ అయితే జరిగాయి. కానీ బ్యాటరీ ప్యాక్స్లో కానీ, రేంజెస్లో కానీ వాటిలో మీకు ఎలాంటి అప్గ్రేడ్స్ అయితే జరగలేదు. అండ్ మీకు ఫ్రంట్ నుంచి చూసినప్పుడు లుక్ కానీ, రోడ్ ప్రజెన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే కంప్లీట్గా చేంజ్ అయితే అయిపోయిందనమాట. అంటే మెయిన్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసినట్లు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. లేటెస్ట్ యూత్కి ఏవైతే అవసరం ఉందో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ అయితే చేశారు. ఇక దీన్ని ఎవరు తీసుకోవాలి ఏంటి అని దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, నేను డైలీ ఒక 100 కిలోమీటర్స్ లేదా 150 కిలోమీటర్స్ ప్రతిరోజు తిరుగుతా. ఆఫీస్కి వెళ్తా, లేదంటే ఇంకొక దగ్గరికి వెళ్తా, ఇంకో దగ్గరికి వెళ్తా. సిటీలోనే ఎక్కువ తిరుగుతూ ఉంటా. లేదు నాకు ఇంకొక కారు కావాలి ఇంట్లో, ఆల్రెడీ నాకు పెట్రోల్ కారో లేదా డీజిల్ కారో ఉంది, నాకు ఇంకొక కారు కావాలి డైలీ తిరగడానికి అని అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. బికాజ్ ఎందుకు అనంటే ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఇన్ని ఫీచర్స్తో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో సో అసలు ఈ కార్ను కొట్టే కారే లేదు. అది మీకు ఈవీ కార్ అయినా సరే, మీకు అది మీరు సిఎన్జికి వెళ్ళినా
వెళ్ళినప్పటికీ లేదా పెట్రోల్కి వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ కార్ అయితే అవుతుంది. మీరు కనుక ఒకవేళ పెట్రోల్ సిఎన్జి వేరియంట్ చూడాలంటే ఆల్రెడీ మిక్స్డ్ కలిపి మనం ఒక వీడియో అయితే చూస్తున్నాము, దాన్ని అయితే చెక్ చేయండి. దీనికి సంబంధించిన డ్రైవ్ రివ్యూ కూడా మీకు వచ్చేస్తుంది. సో దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. సో చెక్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అయితే కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ఆటోమొబైల్ రివ్యూస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ కింద మీకు లైక్ బటన్ అయితే ఉంటుంది, లైక్ చేస్తే కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి, వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో, అండ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.